ఏంటంటే నా వైఫ్, నా కొడుకు వీళ్ళిద్దరూ ఇవాళ వస్తున్నారు విజయవాడకి. వాళ్ళు వచ్చే లోపల ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసేద్దాం, ఊడ్చి తడిగుడ్డ వేసి లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. లగేజ్ రాగానే వాళ్ళు బయటకు వస్తారు, నేను కలుస్తాను. ఓ మై గాడ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. మీకు చెప్పేటట్టుగా ఒక హస్బెండ్కి ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఏంటంటే నా వైఫ్, నా కొడుకు వీళ్ళిద్దరూ ఇవాళ వస్తున్నారు విజయవాడకి. సో నేను వెళ్ళి విజయవాడ ఎయిర్పోర్ట్లో వాళ్ళని పికప్ చేసుకోవాలి. 10:30 వాళ్ళు వస్తున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళని పికప్ చేయడానికి, వాళ్ళిద్దరిని చూడడానికి, నా దగ్గర ఉండడానికి. వాళ్ళు వచ్చే లోపల ఇప్పుడు మార్నింగ్ 7 o'clock అయింది. నేను ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసేద్దాం, ఊడ్చి తడిగుడ్డ వేసి దాని తర్వాత బట్టలు అయితే ఉతకడానికి పెట్టేశాను నేను. సో ఈ పనులు చూసుకొని డ్యూటీకి వాకింగ్ చేపించేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి నేను తర్వాత బయలుదేరుతాను 10 o'clockకి ఎయిర్పోర్ట్కి. అండ్ 10:30 కల్లా నేను రీచ్ అయిపోతాను. 10:35 వాళ్ళు ల్యాండింగ్ అవుతారు. సో టైం అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ మధ్యలో అన్ని పనులు అవగొట్టి దాని తర్వాత బయలుదేరదాం చక్కగా రెడీ అయ్యి. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో త్వరగా పనులు అవగొట్టేద్దాం. సో గైస్, ఫైనలీ నేను రెడీ అయిపోయి బయలుదేరిపోయాను ఎయిర్పోర్ట్కి. అండ్ ఇంట్లో ఉన్న అన్ని పనులు అవగొట్టేశాను, ఊడ్చి తడిగుడ్డు చేసి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా పెట్టేశాను. ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటే, ఆర్డర్స్ ఏదైనా ఉంటే నేను కొంచెం స్ప్రే కొట్టేసి వచ్చేసాను. ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం రిఫ్రెషింగ్గా నీట్గా అనిపించాలి. ఇన్ని 2 months నుంచి హౌస్ క్లోజ్ ఉంది, ఇల్లు క్లోజ్ ఉంది. సో ఆ మొత్తం క్లోజ్ ఉండడం వల్ల ఆ క్లోజ్ది ఒక డస్ట్ స్మెల్ లాంటిది ఒక క్రియేట్ అయిపోయింది లోపల అంతా. సో దాన్ని మొత్తం నేను క్లీన్ చేసి ఇప్పుడు నీట్గా ఫస్ట్ క్లాస్ న్యూ అపార్ట్మెంట్లా చేశాను. ఫ్రెష్గా ఉంది. అండ్ నేను చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు వెళ్తున్నాను ఎయిర్పోర్ట్. నేను వెయిట్ చేయలేకపోతున్నాను. నేను కలవాలనుకుంటున్నాను నా కొడుకుని, నిషాని, వీర్ని. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అసలు మాటలు లేవు, సరిగ్గా నేను మాట్లాడలేకపోతున్నాను. ఎంత వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాను నేను. అండ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రీచ్ అయిపోయాను. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను నిషా అండ్ వీర్ కోసం బయట రావడానికి. లోపల ఉన్నారంట, సమ్ బెల్ట్ నెంబర్ 3 దగ్గర ఉన్నారు. లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. లగేజ్ రాగానే వాళ్ళు బయటకు వస్తారు, నేను కలుస్తాను. ఓ మై గాడ్.
అండ్ గైస్ ఫైనల్లీ వీళ్ళిద్దరు వచ్చేసారు, చాలా బాగుంది. వీరేమో పడుకుంటున్నాడు మమ్మీ వాళ్ళు. మై గాడ్, ఇప్పుడు బయట వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. అండ్ ఏరోప్లేన్లో కూడా ఏ ఎయిర్ హోస్టెస్ అయినా, ఏ పక్కన మనుషులు ప్యాసింజర్స్ ఎవరైనా ఉన్నా ఎవరిని వదలలేదు. వీడి క్యూట్నెస్తో అందరినీ ఫిదా చేసేసాడు. కొన్ని క్లిప్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. నిషా రికార్డ్ చేసింది మీరు ఇక్కడ చూడొచ్చు. Yes, yes. आज पता है फुल ऑन टाइम पास. मैं पहली बार फ्लाइट में बोर नहीं हुई, वरना ऐसा लगता है माय गॉड बस में बैठ गई. क्यों, ऐसा कुछ क्या हो गया? पहले तो ये महाराज, हाँ. इसके बाल को लेके कंट्रोवर्सी. ओह माय गॉड, लुक एट हिज हेयर. एक एयर होस्टेस कह रही है आई लव द वे ही इज मेकिंग हिज हेयर. फिर एक आई कहती है मैम व्हाट यू हैड व्हेन यू वर प्रेग्नेंट, व्हाट यू हैड. आई सेड आई हैड ओनली कोकोनट वाटर एंड ऑल and idli dosa. Then she said okay, I'll also have that so that I want my baby to be like him only, especially here. Then I said okay, you try that idli dosa, then you will get that. फिर जस्ट मेरी सीट थी, उस साइड में एक सीट थी. अंकल, बेटी एंड आंटी थी. वो आंटी दूर से माँ करे जा रही है वीर को. मैंने कहा यू वांट, तो ऐसे करी ना, नो बस ऐसे किसी दिए जा रही है. सबको पटा ले रहे हैं मतलब उधर. अरे फुल. फिर एक और थी, हैदराबाद की थी, वो पीछे बैठी हुई थी. मैं जब गई तो उसको दूध बनाना था, मैंने सोचा बॉटल फीड कर देती हूँ. बॉटल फीड करने के लिए नीचे रखा, इसको ये रोने लगा. तो वो आ गई फटाफट, कहती मैं हेल्प करूँ कुछ. मैंने कहा प्लीज. तो उसने उसको होल्ड किया, होल्ड करते को स्मेल किया, ये हंसे जा रहा है. ये सही है, इसका सही है, ये सबके साथ बैठता है, हंसता है. हंसमुख राजा. उसका बेबी अभी तक सी ऑफ लास्ट तक बाय वीर करके गया. एक और एयर होस्टेस को उसका नाम बहुत अच्छा लगा. हाँ, क्या कुछ बोला था क्या उसने? हाँ, वो सबको बताती, जो भी थे उसके कलीग्स थे, उनको बोल रही यू नो व्हाट्स हिज नेम. इट्स वीर, मे बी हर बॉयफ्रेंड नेम. अच्छा, ओके. ఇప్పుడు మేమందరం ఇంటికి వచ్చేసాం. మై ఫ్యామిలీ ఇస్ ఇన్ మై హోమ్. బేబీ, छोटू बेबी, अगुडू, गुड मॉर्निंग. लाफिंग करो. हंसते कैसे? लाफ बेबी, लाफ एंड शो. हैं? लाफ एंड शो. अगुडू. Hey मेरा बेबी, look at the camera. ఓలే मेरा बेबी. ఓ మై గాడ్, వీడిని కలిసి ఇప్పుడు ఎత్తుతుంటే ఎంత మంచిగా ప్రేమ ఫీలింగ్. అప్పుడు పాపా మిస్ యు అ లాట్ బేబీ. అండ్ ఇప్పుడు రాత్రికి 9 అయింది టైం. ఇది మీరు చూడొచ్చు, 9 o'clock అయింది. సో ఇప్పుడు జస్ట్ ఒక టీ తాగుతున్నాం. రోజంతా కూర్చొని మేము పడుకొని ఉన్నాము, రెస్ట్ తీసుకున్నాము. నిషా కూడా ఇంత లాంగ్ అంటే ట్రావెల్ చేసి వచ్చింది వీరితో పాటు. సో అమ్మ కొడుకు ఇద్దరు కలిసి బాగా పడుకున్నారు రోజంతా. దాంతోపాటు నేను కూడా పడుకున్నాను, నాన్న కూడా పడుకున్నారు. బాగా అనిపించింది. ఇది ఎలా ఉందంటే, మనం ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వెళ్తాం చూసారా, అక్కడ వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తాము, తిరుగుతాము, అందరితో బాగుంటాం. లాస్ట్లో టైర్డ్ అయిపోతాం, మన ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత టైర్డ్నెస్గా అనిపించి ఇంకా ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటాం, పడుకొని ఉంటాం రోజంతా. సేమ్ అలాగే అనిపించింది మాకు కూడా. అండ్ ఇవాళ అయితే ఫుల్ చక్కగా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోయాము, ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ రాత్రిపూట ఇప్పుడు మేము టీ తాగుతున్నాం రిలాక్స్ అయ్యి. టీ తాగిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా చేస్తాం.
అండ్ వీర్ చూడండి, వాడికి ఇచ్చాం టీథర్, వాడి చేతిలో ఉంది. దాంతోపాటు వాడు ఆడుకుంటున్నాడు, మధ్య మధ్యలో నోట్లో కూడా వేసుకుంటున్నాడు. అది దానికోసం వాడి నోట్లో పెట్టడానికి, టీత్కి రిలాక్స్ అవ్వడానికి ఆ టీథర్ కొన్నాము, అందుకనే దాన్ని టీథర్ అంటారు. డూడల్ కివి ఇక్కడే ఉన్నారు. హాయ్ డూడల్, హాయ్ కివి. ఇవాళ నేను డిన్నర్లో ఒక స్పెషల్ ఐటెం చేయబోతున్నాను. అది వచ్చేసరికి మ్యాక్రోనీ పాస్తా అని చెప్పొచ్చు, బట్ నాట్ పాస్తా. మ్యాక్రోనీతో చేసిన లైక్ మసాలా మ్యాక్రోనీ అని చెప్పొచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అది ప్యూర్లీ ఆఫ్ మసాలా, జస్ట్ హోమ్ మేడ్. చాలా సింపుల్ ఉంటుంది, దానిలో ఏం లేదు. బటర్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవి వేసి నేను చేస్తున్నాను ఇవాళ. అండ్ ఇది ఒక మంచి హెల్దీ ఫుడ్, ఇది తింటే బాగా హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా మ్యాక్రోనీ చూస్తున్నారా, బాయిల్ చేస్తాను మ్యాక్రోనీని, ఇది దీనిలో మిక్స్ చేస్తాను. చెప్పాలంటే పాస్తా రెడీ అయిపోయింది, దాంతోపాటు వెజ్ కుల్చా ఉంది, మసాలా కుల్చా ఉంది. బోత్ ఆర్ రెడీ. అండ్ ఇప్పుడు తింటాను దీన్ని. बहुत बोलोगे हाँ बहुत बोलोगे हाँ बहुत बोलोगे पता है मेरे को गुड्डी अगड़ू बहुत बोलेगा तू गर्रे गर्रे जी 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 Agu baby, first walking at home. ఇలా అని చెప్పేసి నేను నా ఫ్యామిలీతో మొత్తం టైం స్పెండ్ చేస్తున్నాను ఇవాళ రోజంతా. చాలా సంతోషంగా, చాలా మనసు నుంచి ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ గైజ్, ఇంకో విషయం ఏంటంటే, రేపటి వ్లాగ్లో నేను ఢిల్లీ నుంచి విజయవాడ ట్రావెల్ చేసినాకు నాకు మొత్తం ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపటి వ్లాగ్ మాత్రం మిస్ చేయమాకండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైజ్. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.